కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించిందని ఓ పక్కన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు రగిలిపోతూ ఉన్నారు. ఆంధ్రాకి ఇచ్చేశారు మాకేది అన్నటువంటి. అయితే ఇక్కడ అసలు ఫిట్టింగ్ మిస్ అవుతున్నారు. ఇక్కడ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి తెలుసు, అలాగే జనసేనకి తెలుసు, బీజేపీకి తెలుసు. ఈ 15,000 కోట్ల రూపాయలు అన్నటువంటి వివిధ సంస్థల ద్వారా సహాయం అందిస్తాం అంటే ఒక ప్రపంచ బ్యాంక్ నుంచినో, నాబార్డ్ నుంచినో ఇట్లా రకరకాలైనటువంటి సంస్థలు ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అప్పులు ఇచ్చేటటువంటి వాటి ద్వారా అప్పిస్తారు. వడ్డీ కేంద్ర ప్రభుత్వం భరించడం అన్నటువంటిది ఒక కోణం, లేదా తక్కువకి వడ్డీకి ఇప్పించడం అన్నది మరొక కోణం. ఇదంతా తర్వాత బడ్జెట్కి సంబంధించిన ఎనెక్జర్లో విడిగా ఇవ్వబడుతుంది. అంటే 15,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోవడానికి అనుమతించబడుతుంది. ఈ కారణంగా అమరావతి ఏర్పాటు కోసం తీసుకోవడానికి అనుమతించబడుతుంది. దీన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త అప్పు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. 50,000 కోట్లకు అప్పు చేరింది అంటే అమరావతికి 15,000 కోట్లకి అప్పు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని. అదే సందర్భంలో ఇది గ్రాంటు అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడుతారు. కాదది ఖచ్చితంగా అది కేవలం లోన్ మాత్రమే అన్నటువంటిది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఇంటలెక్చువల్స్ మాత్రం అవునది, కాకపోతే ఈ సందర్భంలో అది అవసరం అన్నటువంటి విషయాన్ని చర్చించుకుంటున్నారు.